భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మండల కోఆర్డినేటర్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రోజున మండలంలోని సూరారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిమిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందని తెలిపారు. రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేసి తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సూరారం గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చు శ్రీధర్రావు, పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళపల్లి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పెండ్యాల తిరుపతి, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు అంబాల స్వామి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం అనేది మార్చడం వల్ల మన హక్కులను కోల్పోవడం జరుగుతుంది. ఒక మతం అనేది తీసుకొచ్చి మన మీద రుద్దడం జరుగుతుంది. ఎక్కడ కానీ ఒక బైబిల్ లాంటిది మనకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన మహేష్ కుమార్ అన్న ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని గ్రామ అధ్యక్షులకు, మన మండలానికి ఇన్ఛార్జిగా వచ్చిన కృష్ణారెడ్డి అన్న గారికి, అలాగే పిసిసి సభ్యులు అశోక్ రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారత రాజ్యాంగం అనేది అనే ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలుకతుర్తి మండలంలోని సూరారం గ్రామంలోకి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పేరుతో మీ ముందుకు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి గాంధీని చంపిన గాడ్సేను పూజించమని చెప్పి బీజేపీ మతతత్వ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అలాగే రాజ్యాంగం రాసిన ఒక ప్రపంచ మేధావిని కించపరిచే విధంగా మరి పార్లమెంట్ సాక్షిగా మరి ఈరోజు కించపరిచిన మాటలు మనమందరం టీవీలలో మొదటి నుంచి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఇంద్రారెడ్డి గారు కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే మండల నాయకులందరూ కూడా నా యొక్క పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇకపోతే ఈ జై భీమ్ జై బాపు ముఖ్య నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ జై కాంగ్రెస్. ఒక కొండకు ఢీకొంటే పడవలో ఉన్న వాళ్ళు ఎవరు బతకని విధంగా ప్రమాదం ఎట్లా జరుగుతుందో అలాగే ఈ కులాలు వివక్ష ఇట్లే ఉంటే, కులాల తారతమ్యత ఇట్లే ఉంటే రాబోయే రోజులలో కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టుకొని భారతీయులమందరము చిన్న భిన్న వర్గాలే కలుగుడు కాగా ఈ దేశానికే ప్రమాదకరంగా మారే రోజు వస్తుందని చెప్పి అతను ఒక మంచి దృఢ సంకల్పంతో ఒక మేధస్సుతో ఆలోచించిన మహానేత మన రాహుల్ గాంధీ గారు. దానిలో భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని మంచి ఆలోచనతో తీసుకున్న అతనికి మన తెలంగాణ తరఫున మరియు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ తరఫున విదేశీయులు అంటే ఒక పాకిస్తాన్ భారతదేశం కొట్టుకున్నట్టుగానో ఒక చైనా భారతదేశం కొట్టుకున్నట్టుగానో మనమే కొట్టుకొని రక్తపాతం సృష్టించుకునే రోజు ఈ దేశంలో రాబోతుందని చెప్పి గ్రహించిన గొప్ప వ్యక్తి. అందుకనే ఇది ఆషామాషి కాదు. ఇలా మనలను ధర్నా చేసినాగానే వాళ్ళు పట్టించుకొని విధానం మనం అందరం టీవీలలో ప్రత్యక్షంగా చూసాం. ఇకపోతే మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ మహిళలకు రైస్ మిల్లు ఏమన్నారంటే ఈ మండలంలో ఏ కాంగ్రెస్ పార్టీని ఆదరాభిమానులు ప్రజలతోని దొరకొని మనం అధికారంలో కొనసాగినాం. రేపు రాబోయే రోజుల్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త విశ్రమించొద్దని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి శ్రమ కోర్చే ఎండలో కూడా మహిళలు బియ్యం ఇస్తున్నారు కాబట్టి సంతోషంగా ఉన్నది. అంతకు ముందుకు దొడ్డు బియ్యం పిల్లలు కూడా తినలేకపోతుండే, కడుపు నొప్పి అదో ఇదో వస్తుండే. ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా అదే పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూడా అదే ఉన్నాయి. అది సంతోషం. ఇంకోటి బస్సు ఫ్రీ కూడా పెట్టారు కదా, అది కూడా మాకు సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారికి మన రేవంత్ రెడ్డి గారికి
ప్రభాకర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై